శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతని అర్జునుడు మర్చిపోయాడనే విషయం మీకు తెలుసా? నిజమే అండి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత చాలా కాలం శ్రీకృష్ణుడు హస్తినాపురంలో పాండవులతోనే కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు అర్జునుడిని కలిసి, చాలా కాలం అయిపోయింది కదా, నేను ద్వారకకు వెళతాను అన్నాడు. అప్పుడు అర్జునుడు, సరే కానీ శ్రీకృష్ణ, నువ్వు ఎంతో కష్టపడి భగవద్గీత చెప్పావు కానీ నేను అది మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను అంత గొప్ప జ్ఞానాన్ని నీకు వివరిస్తే నీ తెలివి తక్కువతనంతో దాన్ని మర్చిపోయావా? ఇప్పుడు నేను కూడా దాన్ని అదే విధంగా అప్పుడు చెప్పినట్టుగా చెప్పటం నాకు కూడా సాధ్యం కాదు. కానీ నీకు ఒక కథ చెబుతాను. ఆ కథ ద్వారా నీకు మళ్ళీ ఆ జ్ఞానం అంతా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది అని అనుగీతని బోధిస్తాడు. మరి ఈ విషయం మీకు తెలుసా? మరి ఆ అనుగీతలో ఏముంటుందో తెలుసుకోవాలి అన్నా, భగవద్గీత గురించి తెలుసుకోవాలి అనుకున్నా, మహాభారతాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నా, ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను. ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తించిన పురస్కారం ఇది కూడా. మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ పొందండి. లిపి ఎపిక్స్ మహాభారత. మన భారతీయత, మన మహాభారతం.